ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 8, 9 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీపై మీరు నమ్మకాన్ని పెంచుకున్నట్లు అయితే మీ జీవితంలో మీరు అద్భుతాలను చూడబోతున్నారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఇప్పుడు మీకు అదృష్టం అనుకూలంగా మారబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, అందరూ ఇలానే చెప్తున్నారు కానీ మాకు ఎలాంటి అదృష్టం రావట్లేదు అనుకుంటారు. కానీ ఈ సమయంలో గ్రహాల ప్రభావం అలాగే దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు కష్టపడినట్లు అయితే దాని ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 8, 9 తేదీల్లో మీరు 2 పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీపై మీరు నమ్మకాన్ని పెంచుకుంటే మీ జీవితంలో మీరు అద్భుతాలను చూస్తారు. ఈ సమయంలో మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి సందేహాలకు చోటు అనేది ఇవ్వకండి. ముఖ్యంగా మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ధైర్యంగా చేయండి. చిన్న చిన్న రిస్కులు తీసుకోవడానికి వెనుకాడకూడదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకున్న ధైర్యం మీకు నిజమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో అయితే ఈ సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోండి. ముఖ్యంగా మీరు పనులను వాయిదా వేయడం తగ్గించుకోండి. ఈ సమయంలో పనులను వెంటనే పూర్తి చేయడం మంచిది. ఆలస్యం చేయడం వల్ల వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. కాబట్టి ప్రతి పనిని ప్రాధాన్యతతో పూర్తి చేస్తే అదృష్టం మరింత సహకరిస్తుంది. అంతేకాకుండా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారు తమ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపడం మంచిది. పాజిటివ్ ఆలోచనలు కలిగిన వారితో ఉంటే మనసులో కూడా మంచి ఆలోచనలు కలుగుతాయి. నెగిటివ్ వ్యక్తులు కొంతవరకు మీరు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వారి ప్రభావం మన నిర్ణయాలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను చూస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మొత్తానికి ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రశాంతత, పాజిటివ్ ఆలోచనలు, ధైర్యం, సహాయం అలాగే ఇవన్నీ ఇచ్చే అదృష్టం సహజంగా మీ వైపు వస్తుంది. చిన్న చిన్న ఆశాజనకాలు ఉన్నప్పటికీ ఈ సమయంలో, ఈ కాలంలో మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటే అవే పెద్ద సంతోషాలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో 2 పెద్ద శుభవార్తలు మీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా మీ భవిష్యత్తుపై నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. ఈ 2 రోజులు సాధారణంగా అనిపించిన లోతుగా చూస్తే ఇదొక కొత్త
ప్రారంభానికి సంకేతంగా భావించవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సహజమైన ఆలోచన విధానం అనేది ఈ సహనం మరియు పట్టుదల ఈ సమయంలో మీ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మొదట ఈ సమయంలో మీరు వినబోయే ఒక శుభవార్త అయితే మీ పనికి లేదా మీ ఉద్యోగానికి సంబంధించి ఉండే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక ఆమోదం లేదా ఒక గుర్తింపు ఈ సమయంలో అయితే మీకు రాబోతుంది. ఈ సమయంలో మీ దగ్గరికి చేరుతుంది. ఇది ప్రమోషన్ రూపంలో కావచ్చు లేదా కొత్త అవకాశంగా మారవచ్చు. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు ఇవ్వడం కావచ్చు. ఈ వార్త విన్నప్పుడు తమ కష్టానికి తగిన ఫలితం వచ్చిందన్న భావన కలుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసం పెంచే ముందుకు వెళ్ళటానికి ప్రేరణ ఇస్తుంది. ఇక రెండవ శుభవార్త అయితే మీ యొక్క ఆర్థిక విషయాలకి సంబంధించిన విషయం. ఈ సమయంలో అయితే మీకు అనుకోకుండా ఒక డబ్బు రావడం లేదా గణనలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం అనే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొందరికి కొత్త ఆదాయ వనరులు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది పెద్ద మొత్తంలో కాకపోయినా సమయానికి వచ్చిన సహాయంలాగా అనిపిస్తుంది. ఈ చిన్న ఆర్థిక ఉపశమనం ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ భవిష్యత్తు ప్రణాళికలను ఈ సమయంలో అయితే మీరు రూపొందించడానికి అది సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఉండే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకరమైన సంఘటన, కుటుంబ సభ్యులతో మంచి సమాచారం రావచ్చు. ఈ రోజుల్లో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో శుభకార్యం గురించి శుభవార్త వినే అవకాశం ఉన్నాయి. మీ హృదయానికి దగ్గరగా ఉన్న శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీ యొక్క ప్రియమైన వారితో మీరు సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి కూడా ఈ సమయంలో చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు, మీ ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, మీ భాగస్వామికి సంబంధించి కావచ్చు, మీ ప్రేమలో కావచ్చు, ఏదైనా ఒక 2 శుభవార్తలు వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు సమయాన్ని వృధా చేయకండి. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మీరు పనులు వెంటనే పూర్తి చేయడం వల్ల మీకు ఫలితాలు కూడా తొందరగా దక్కుతాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే వృత్తిపరంగా ఊహించని విధంగా ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు గతంలో చేసిన కష్టానికి ప్రతిఫలం డబ్బు రూపంలో అయితే లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త కార్యక్రమాలను కూడా మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఊహించని విధంగా ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు మీ యొక్క భాగస్వామితో ఉన్న అపార్థాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క భాగస్వామి ప్రేమ మీకు దక్కుతుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మీరు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో మీకు ఈ సమయంలో అయితే పెద్దవారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ సమయంలో అయితే విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి గ్రహ బలం అధికంగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో రెట్టింపు ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజులు అయితే గణపతి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.